కడప జిల్లా ప్రొద్దుటూరులో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లాలని అనంతపురం హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ వరుణ్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర తెలిపారు. జనసేన నాయకులు జిలాని అధ్యక్షతన ఏర్పాటు చేసిన జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచి నిబద్ధత కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన పార్టీ ఉద్యమి సాధకు ప్రదాత పేరుతో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామని వివరించారు. కూటమి ఉన్న నేపథ్యంలో చాలా మంది కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్నమాట వాస్తవేనని, కానీ అధినేత అన్నింటికి సమాధానాలు ఆలోచిస్తున్నారని వివరించారు. యువత ఎక్కువగా పార్టీలోకి రావాలని జనసేనని పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నారని తెలిపారు. ధన్యవాదాలండి. మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఒక మహాయజ్ఞం ఏదైతే ఈ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందో అందులో భాగంగా ఇక్కడ కడప పార్లమెంట్ సమన్వయకర్తగా పవన్ కళ్యాణ్ గారు నాకు నిర్దేశారు. అందులో భాగంగా ఈరోజు ప్రజలు రావడం జరిగింది. మీరు చూస్తున్నారు జన సైనికులు, సాధకులు, నాయకులు అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ పండుగని ముందు తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో బ్రహ్మాండమైన సభ్యత్వాన్ని ఖచ్చితంగా ఇక్కడ చేస్తారు నాయకులు అని చెప్పి తెలియజేసుకుంటూ, అదే విధంగా మేము పార్లమెంట్ పర్యటన చేస్తున్నప్పుడు నిన్న పులివెందులు అయితేనే కానీ జమ్మలమూలకి అయితేనే కానీ చాలా బ్రహ్మాండ ఈ కార్యక్రమం ముందు తీసుకొస్తారు. కడప పార్లమెంట్ రాయలసీమలో ముందస్తు స్థానంలో కూడా చూడాలని చెప్పి అందరి కోరిక ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి అందరూ తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని సహకరించిన నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇన్ఛార్జి గారికి, అదేవిధంగా నాయకులకి, రాష్ట్ర నాయకులందరికీ, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి శ్రీ తాతంశెట్టి నాగేంద్రన్న గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరుతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ప్రొద్దుటూరు ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జనసేన పార్టీ తరఫున ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా ఇక్కడ చాలా ఉత్సాహంగా ఉంది. ఈ కార్యక్రమం ఇంతమంది తరలి వచ్చి స్వచ్ఛందంగా మా ఊరు రావాలని మనకు సమన్వయకర్తగా విచ్చేసిన పెద్దలు వరుణ్ గారిని, నన్ను ఇప్పుడే కొంతమంది ఒక ఊరి ప్రజలు తలమాపురం మా ఊరికి రావాలన్నా ఖచ్చితంగా ఊర్లో ప్రతి ఒక్కరికి సభ్యత్వం ఇవ్వాలి, అలా చేస్తాం, మీరు ఖచ్చితంగా రావాలి అన్నారు. అన్నగారు కూడా ఇప్పుడే మాటిచ్చారు. సార్ మేము ఒక్కటే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు 12.5 లక్షలు ఉన్న సభ్యత్వం డెఫినెట్ గా ఈ సంవత్సరం 30 లక్షలు దాటించి మీడియా మిత్రులు ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలందరికీ నా నమస్కారం. జనసేన కార్యక్రమాలు ఈ రోజే తెలిసిన వార్త ఏంటంటే, సాధారణంగా చనిపోయిన వ్యక్తికి కూడా ₹1,00,000 అనేది, అంటే 50,000 రూపాయలు జనసేన పార్టీ తరఫున మరియు లోకల్ గా ఉన్న లీడర్ తరఫు నుంచి ఒక ₹1,00,000 ప్రకటించడం అనేది నిజంగా చాలా సంతోషమైనది. చాలా, ఎందుకంటే జనసేన ఇప్పుడు ఇంకా గ్రామ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ముందుకు తీసుకెళ్లడానికి ఇదొక మంచి అవకాశం ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మన జనసేన సభ్యత్వం తీసుకున్నందుకు మన జనసేనకు కార్యకర్తలే బలం, ప్రతి ఒక్క పార్టీకి కార్యకర్తలే బలం ముఖ్యంగా. ఎందుకంటే ఎప్పుడు కష్టంలో నష్టంలో ప్రత్యర్థులు ఎన్ని మాట్లాడినా ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి, గవర్నమెంట్ లేనప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసైనికులు, వీర మహిళలు మాత్రం జనసేన సభ్యత్వాన్ని ప్రతి నిమిషము ఎక్కువ ఆలోచించి ప్రతి క్షణము కూడా జనసైనికులకు ఏదో ఒక విధంగా న్యాయం చేయాలనే దృఢ సంకల్పంతో ప్రతిసారి ఎన్నో అవకాశాలు, ఇప్పుడు మనకి కొత్తగా వచ్చినది ఆల్రెడీ చెప్పినాం కదా, అది ఒకటి చాలా ముఖ్యంగా అది గమనించాలి.